ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరారెడ్డి గారు. నమస్తే సార్. సుందరారెడ్డి గారు, గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లు నెగటివ్ రిటర్న్స్లో ఉన్నాయి. 85,000 నుంచి 72, 73 దాకా వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 10 to 12% మార్కెట్లు పడ్డాయి. సరే, మీలాంటి ఎక్స్పర్ట్ని ఎవరిని గదిలించినా కూడా సార్ ఏంటి సార్ మార్కెట్ల పరిస్థితి, మార్కెట్లు మరి ఎప్పటికి బౌన్స్ బ్యాక్ అవుతాయంటే ఏం చెప్తారంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలండి అని చెప్తారు కదా. మరి ఈ కొద్ది రోజులు అంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఎన్ని నెలలు వెయిట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఇప్పుడు జపాన్లో మార్కెట్లు 20 ఏళ్ల తర్వాత ఆల్ టైమ్ హైక్ వచ్చాయి కదా. అంటే ఇప్పుడు మరి ఇక్కడున్న ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా మరి వెయిట్ చేయాలి అన్నదానికి ఒక 5 ఏళ్ళు వెయిట్ చేయాలా, 10 ఏళ్ళు వెయిట్ చేయాలా, 15 ఏళ్ళు వెయిట్ చేయాలా? ఏంటి ఈ వెయిట్ చేయడం అనే దానికి ఉన్న పారామీటర్ ఏంటి అసలు? బేసికల్గా ఏ ఎక్స్పర్ట్ అడిగినా సరే వాళ్ళ సొంత ఒపీనియన్ వాళ్ళు ఎప్పుడు చెప్పారండి, హిస్టరీ చూసి చెప్తారు అంతే. అలా ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎంత వస్తుంది అన్నారు అనుకోండి, హిస్టరీ రిఫరెన్స్గా బేస్గా తీసుకొని యావరేజ్ మీద ఇంత వస్తుందని చెప్తారు తప్ప వాళ్ళ ఒపీనియన్ ఓన్గా ఇంత అనుకుంటున్నా అలా చెప్పలేరు ఎవరు. చార్టిస్ట్ ఎప్పుడు చార్ట్ హిస్టరీలో ఉంది, ఫ్యూచర్లో ఇంత రావచ్చు ప్రాబిలిటీ అని చెప్తారు అంతే. అందుకని ఎన్ని రోజులకి ఈ మార్కెట్ పడితే ఎక్కడ దాకా పడితే బౌన్స్ అవుద్దని అనేది ఎవరు వెయిట్ చేయలేరు. అలాంటి ఇండికేషన్ లేదు, అసలు ఇండికేటర్ లేవు కూడా ఎక్కడ కూడా. మరి మనం ఎప్పుడు పెరిగిద్ది అంటున్నారు కదా, ఎప్పుడు స్టార్ట్ అవుద్ది పెరగటం అని అంటే మనం ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ మనం చూసాం అనుకోండి, నీకు 3 రకాలుగా రిస్క్స్ ఉంటాయి, 3 రకాలుగా ఫాలో అవుద్ది. ఒకటి టెంపరీగా పట్టాం, మార్కెట్ టెంపరీగా పట్టాం ఏదో ఒక ఇష్యూ వల్ల, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కావాలి, ఏదో ఒక ఇష్యూ వల్ల. అంటే పొలిటికల్ అన్సర్టనిటీ వచ్చింది, కోవిడ్ లాంటివి వచ్చినాయి, వార్ లాంటివి వచ్చినాయి. ఇది కొన్ని 100 సంవత్సరాలు జరగవు కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు జరుగుతాయి కదా. అంటే ఒక ఈవెంట్ ఏదైనా వస్తే దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా ఒక 2 to 3% ఆగిపోయాయి అనమాట ఎక్కువసార్లు. ఇవి టెంపరీ ఫాల్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ ఏమొద్దంటే సెంటిమెంట్స్ డౌన్ అయిపోతాయి, అందరికి పెసిమిస్టిక్ వ్యూ డెవలప్ అవుతుంది, అండ్ మార్కెట్లో ఉంచుకోలేక పొజిషన్స్ మొత్తం అమ్మేస్తూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ. బట్ ఇవన్నీ క్విక్ రికవర్ అవుతాయి, పోగొట్టుకొని తిరిగి వచ్చేది. ఎందుకంటే అది రియల్ ప్రాబ్లం కాదు, అది రియల్ ప్రాబ్లం కాదు, అంతే క్విక్గా మళ్ళీ మూవ్ అవుద్ది అనమాట అది. అందుకని సపోజ్ ఇప్పుడు గల్ఫ్ నుంచి రిమిటెన్స్ తగ్గుతాయి అని చెప్పేసి ముందే వాటిని షార్ట్ కొడతారు. కానీ గల్ఫ్లో అన్ని బాగానే ఉన్నాయి కదా, ఫ్లైట్ బాగానే తిరుగుతున్నాయి కదా, యుద్ధం జరుగుతుంది ఒకవైపు జాబ్లన్నీ బాగానే చేసుకుంటున్నారు కదా, అక్కడ ఏం క్లోజ్ చేయలేదు కదా. ఈవెన్ ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా లేదు, ఆన్లైన్లో చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు స్కూల్ నేను క్లోజ్ చేయలేదు కదా. అంటే ఇంకొక ఆపర్చునిటీ ఓపెన్ చేసుకుంటున్నారు ఇది క్లోజ్ అయితే. అంతే, మనం ఊహించినంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో, బట్ ఈవెంట్ జరిగినప్పుడు మార్కెట్ ఉలిక్కి పడుతుంది, మార్కెట్ పడగొట్టిద్ది. ఈవెంట్ అయిపోయిన తర్వాత లెక్కలు చూసుకొని అరే నేను అనుకున్నంత పడలేదు ఈ మార్కెట్ అని చెప్పి మళ్ళీ పైకి లేద్ది. అంటే వీ షేప్ రికవరీ జరిగింది అనమాట. అవి షార్ట్ టర్మ్ వాలటిలిటీ. యూజువల్గా ఏంటంటే ఏదో ఒక ఈవెంట్ అనమాట, వారు అంటే పొలిటికల్ అన్సర్టనిటీ ఇలాంటిది జరిగితే అవి క్విక్గా రికవర్ అవుతాయి, విత్ ఇన్ 3 yearsగా రికవర్ అవుతాయి. ఇప్పుడు దాకా మనం చూసిన అన్ని లేదు ఈ టైప్ ఇండియాలో చూసినాయి. కోవిడ్ కావచ్చు 6 నెలల్లో రికవర్ అయింది, అండ్ 2008లో కావచ్చు 2 yearsలో రికవర్ అయింది. ఇండియాలో ఇప్పుడు చూసిన ఈ 31 yearsలో మనం నిఫ్టీ వచ్చిన కానీ చూసుకుంటే కనుక 31 years నుంచి చూస్తే ఆల్మోస్ట్ మ్యాక్సిమం లేదా 2 years ఉంది వర్స్ట్. 3rd year కల్లా ఎంతకంత రికవరీ స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్. అండ్ రెండోది ఎకానమీ సైకిల్స్ కనుక టర్న్ అయితే, ఇప్పుడు వడ్డీ రేట్లు బాగా పెరుగుతా పోతుంది అనుకోండి, మార్కెట్ చాలా పెయిన్ గురి అవుద్ది, మార్కెట్ స్లో అయిపోతుంటుంది. ఈ వడ్డీ రేట్లు పెరిగి ఒకసారి ఆగుతాయి కదా, ఇది పడే కొద్దీ ఎకానమీ ముందు పోతూ ఉంటుంది, అట్లా ఎకానమీ సైకిల్తో గేమ్ ఆడటం. ఇదేంటంటే 3 to 7 years దాకా ఉండొచ్చు. అలాంటప్పుడు 3 to 7 years వరకు ఉండొచ్చు ఇలాంటి ఎకానమీ సైకిల్స్. ఇండియాలో ఇలాంటి పెద్ద ఇప్పటిదాకా ఏం రాలేదు, ఇండియాలో ఈ టైప్ అయితే ఎప్పుడు రాలేదండి. బట్ మామూలుగా అయితే డెవలప్డ్ ఎకానమీలో వస్తుంటాయి ఇలాంటి. ఇప్పుడు థర్డ్ వన్ స్ట్రక్చరల్ చేంజెస్ ఏమైనా జరుగుతుంటే, స్ట్రక్చరల్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, యూత్ తగ్గుతుంది, అండ్ జాబ్స్ సాచురేషన్కి వచ్చేసింది, ఇంకా ఫర్దర్ గ్రోత్ ఏం లేదు. ఇప్పుడు యూరోప్లో అనుకోండి 2% గ్రోత్ ఉంటాయి, ఏదైనా ఇష్యూస్ వల్ల అది కూడా ఆగిపోయింది అనుకోండి రిసెషన్కి వెళ్ళిపోతాయి. ఇండియా అలా కాదు, 6-7% గ్రోత్ ఉంటుంది కదా, తగ్గిన కూడా మనల్ని పైకం తక్కరంగా మినిమం గ్రోత్ ఉంటుంది. కానీ స్ట్రక్చరల్గా మనల్ని కూడా ఇండియాలో ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది అనుకోండి, స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి కదా. ఇంకా అలాంటి ఎకానమీ ఏదైనా స్లో అయ్యే ఛాన్స్ ఉంటే టోటల్ ఎకానమీ కూడా ఇప్పుడు 6 to 7% గ్రోత్ నుంచి మనం కూడా 1 to 2% గ్రోత్కి వచ్చాం అనుకోండి, ఎకానమీ పెరిగే కొద్ది ఏమవుద్దంటే బేస్ పెరుగుతుంది కాబట్టి నీకు ఇంకా ఫాస్ట్గా ఇంత ముందులా పెరగవు అనమాట. ఇప్పుడంటే మనం 4 trillion కాబట్టి ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి 1 trillion యాడ్ చేస్తున్నాం. నువ్వు 20 trillion అయ్యావు అనుకోండి, ఆ స్పీడ్ ఉండదు కదా. అందుకని స్ట్రక్చరల్గా నువ్వు ఏదైనా చేంజ్ జరిగింది అనుకోండి,
డెమోగ్రఫిక్ చేంజెస్ కావచ్చు, లేదా లాంగ్ టర్మ్ గ్రోత్ స్లో అవుతుంది అనుకోండి, అప్పుడు స్ట్రక్చరల్ స్లో అవుద్ది, ఎకానమీ స్లో అవుద్ది, అప్పుడు ఇంకా రిటర్న్స్ కూడా తక్కువ అవుతుంటుంది. మీరు చెప్పేది జపాన్ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం వల్ల అంటే పాలసీస్ ప్రాబ్లం వల్ల అది ఆల్మోస్ట్ 25 years జీరో రిటర్న్స్ అనమాట అక్కడ. అలాంటి జరిగింది. బట్ ఇండియా జనాభా ఎక్కువ, ఇండియన్ జనాభా 146 కోట్లు పెరగడమే తప్ప తగ్గడాలు ఉండదు ఇంకా జనాభా. ఇంకా మన యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. అందుకని మనకి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ రాదు, ఎకానమీ సైకిల్స్ టూ మచ్ మన ఇండియాని ఎఫెక్ట్ అవ్వదు. మన ఇండియన్ ఎకానమీ ఎక్కువ సార్లు ఎఫెక్ట్ అయ్యేది టెంపరీ వాలటిలిటీ నుంచి ఎఫెక్ట్ అవుద్ది. ఇది జనరల్ గా 2 to 3 years ఉంటుంది. అందుకని ఏ ఎక్స్పర్ట్ అంటే ఏమవుతాడంటే మాక్సిమం 2 years పడిద్దాం, మా తర్వాత రికవర్ అవుద్దని చెప్తారు జనరల్ గా. అవన్నీ హిస్టారికల్ డేటా చూసుకుని తప్ప ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి పడుతుంది, ఇక్కడ నుంచి పెరుగుతుంది అంటానికి ఏం లేదు. అయితే చార్ట్లో ఏముంటుంది, టెంపరీగా ఏదంటే ఎక్కడ బౌన్స్ అయింది అనుకోండి, ఇంతకుముందు అయింది కాబట్టి ఇప్పుడు కూడా అయ్యే ఛాన్స్ ఉంది, అలా చెప్తాం అంతే. కాబట్టి టెంపరీ వాలటిలిటీ వస్తేనేమో 2 to 3 years. ఇండియాలో ఎక్కువ సార్లు వచ్చేది ఆ టెంపరీ వాలటిలిటీ, అది వరల్డ్ వైడ్ ఇష్యూస్ వల్ల వస్తుంది. రెండోది ఎకానమీ సైకిల్స్ అప్ అండ్ డౌన్స్ వల్ల ఒక 3 to 7 years వరకు, అంటే ఒక 5 to 7 years అనుకోండి, అవి ఆపుతుంది టెంపరీగా. బట్ ఓవరాల్గా స్ట్రక్చరల్గా చేంజెస్ వస్తుంది అనుకోండి, ఎకానమీ స్లో అవ్వటం, అంటే పాపులేషన్ ఇది అవ్వటం, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవ్వటం, ఇలాంటి జరిగింది అనుకోండి, అప్పుడు గ్రోత్ స్లో అయిపోద్ది. కాబట్టి అది రియల్ ఎఫెక్ట్ అవుద్ది. అందుకని ఇండియా లాంటివి స్ట్రక్చరల్ డిక్లైన్స్ ఇప్పుడల్లా ఉండవు. కాబట్టి ఏదో ఎకానమీ సైకిల్ ఆర్ టెంపరీ వాలటిలిటీ వల్ల మనోళ్ళు లేట్ అవ్వచ్చు. అందుకని నేను వరస్ట్ అనుకుంటే ఇండియాలో మేబీ 5 to 7 years స్లో అవుతాయేమో కానీ జపాన్ లాగా 10 years 20 years ఉండవు అసలుకి. ఎందుకంటే మనం గ్రోత్ పేజ్లో ఉన్నాం, బాగా గ్రోత్ అప్ టు 10 trillion వరకు కూడా ఈజీ గ్రో అవుతాం మనం. ఎందుకంటే జనాభా అఫోర్డబిలిటీ ఉంది మన దగ్గర, కన్జంప్షన్ ఉంది కాబట్టి. అండ్ ఇండియాలో ఎక్కువ గ్రోత్ ఇంటర్నల్ గ్రోత్ నుంచి 5 వచ్చిందండి బై డిఫాల్ట్. నీకు అంతకన్నా ఎక్స్ట్రా రావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంతే. అందుకని మన ఎక్స్పోర్ట్స్ అన్ని బ్యాన్ చేసుకొచ్చినా సరే ఇంటర్నల్ గ్రోత్ నీకు 5 దాకా వస్తుంది అనమాట. అందుకని మన దగ్గర ఎకానమీ బాగుంటుంది కాబట్టి ఎకనామిక్ సైకిల్స్ కూడా పెద్ద ఎఫెక్ట్ అవ్వవు. ఓన్లీ వరల్డ్ వైడ్గా వచ్చిన ఇష్యూస్ వల్ల టెంపరీ వాలటిలిటీ ఉంటుంది. అది ఇప్పటి వరకు అయితే 2 to 3 years వరకే ఉంది అంతే. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 years లోలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి పడేదానికన్నా కూడా అది టైం కరెక్షన్ కానీ అయ్యి లేదా ఎంతకంత రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అట్లా అనుకోవచ్చు. ఏదైనా కానీ మార్కెట్లోకి వచ్చేటప్పుడు మీరు ఈక్విటీ జోలు వెళ్తున్నారనుకోండి, మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. 3 to 5 years తర్వాత ఉండేలాగా ఉంటేనే దింజోలు రావడం బెటర్. అండ్ అదే నీకు డెట్ ప్లస్ ఈక్విటీ పెట్టారనుకోండి, మీరు 3 yearsకి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అట్లా మీరు కన్జర్వేటివ్ ఉంటే ఈజీ అనమాట. అచ్చం ఈక్విటీ ఉంటే మాత్రం మీరు ప్లాన్ చేసుకోవాలి మినిమం 5 yearsకి అట్లా. బట్ హిస్టరీ ఏం చెప్తుందంటే 7 years అనుకుంటే ఈక్విటీలో మీకు లాస్ అయ్యే ఛాన్స్ 0 అని చెప్పింది. మీరు నిఫ్టీలో కానీ సెన్సెస్లో కానీ పెట్టి ఇన్వెస్ట్ చేస్తే 7 years ఉంటే హిస్టరీ అది చెప్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.